ఏమేమి చేయబోతా ఉన్నాం అనేటువంటి ఒక ప్రణాళిక కూడా తీసుకొచ్చి మరి దాంట్లో ఇంకొకరు చెప్పింది వేరుగా ఉన్నా కూడా వాళ్ళు అది కూడా ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ రేపు మళ్ళీ దాన్ని కూడా అది ఒక కొత్త ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 99 రోజులు చేసే కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్నటువంటి 99% సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అర్బన్లో కూడా మరి కమిషనర్ గారు మీరు కూడా అర్బన్ వార్డులలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఎందుకంటే రూరల్లో అంటే తెలిసిపోతుంది, అర్బన్లో ప్రజలకు కొంత తెలియదు. అందుకని అర్బన్లో చేసేటప్పుడు వార్డులలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డివిజన్ల వారీగా ఈ కార్యక్రమాన్ని కొంత పగడ్బందీగా చేసి ప్రజలకు మరి కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పి ప్రజలు వచ్చే విధంగా ప్రజలు మరి వాళ్ళ సమస్యలను మన దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి ఐటమ్ వేసి నాకు తెలిసి చాలా వరకు అనుకుంటున్నాను. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రధానమైన అంశాలు ఇన్డెప్త్ గా ఏవైతే ప్రజాప్రతినిధులు మీరు మాట్లాడిన తర్వాత వారి సూచనలు సలహాలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా పాటించాలని, ఏదైతే సూచనలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేయాలనే తపన ఏదైతే ఉందో ఆ తపన అమలుపరిచే బాధ్యత మీది, మనందరిది. ఆ మంచి కార్యక్రమాలు అమలుపరిచే దాంట్లో ప్రతి ఒక్క అధికారి కూడా శ్రద్ధతో ఫుల్ ప్లెడ్జ్లో మీ పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలు చేపడతారని పూర్తిగా ఆశిస్తూ, ఏదైతే రేపు 12వ తారీఖున జరిగే సర్పంచులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, చైర్మన్లతో కలిసి ఏదైతే ఇందాక వన్ డే స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నాము. దాంట్లో సర్పంచులకి కనీ విని ఎరిగిన రీతిలో డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చాయో, ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు ఎంత వచ్చాయో అంతకంటే ఇంకొక 5-10% ఎక్సెస్ కూడా అదనంగా వారి అకౌంట్ లో ఈ 10 రోజులు 15 రోజుల్లో జమ కాబోతున్నాయి. ఆ డబ్బు అంతా కూడా సద్వినియోగం అయ్యే విధంగా ఎవరైతే డిపిఓలు వివిధ జిల్లాల్లో ఉన్నారో, అధికారులు ఉన్నారో, కరెక్ట్ గా వాళ్ళ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎక్స్క్లూజివ్లీ దాని మీద ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా, ఏదో డబ్బు వచ్చింది గబగబా అటు సెక్రటరీ ఇటు సర్పంచి ఇద్దరు సిగ్నేచర్ చేసుకొని విత్డ్రా చేయకుండా ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి అవసరమైతే ఎక్స్క్లూజివ్లీ ఆ సెక్టార్ కోసం ఒక ఆఫీసర్ మీరు నియమించుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్లను ఆదేశిస్తున్నారు.